ఎప్పుడు డాక్టర్ని కలవాలి? వ్యాధి అంటే వ్యధను కలిగించేది. ఎప్పుడైతే మీకు బాధ కలిగిందో, కంటిలో బాధ ఏంటండి? ఒకటి దృష్టి లోపాలు, కనిపించకపోవటం, రెండు కళ్ళు కనిపించకపోవటం, ఒక్క కన్ను కనిపించకపోవటం, సగం కనిపించి సగం కనిపించకపోవటం, ఇలాంటి దృష్టి లోపాలు, దూరం కనిపించకపోవటం. ఆ పరిస్థితుల్లో నేత్ర వైద్యుని సంప్రదించాలి. ఒకటి. రెండోది, కన్ను ఎరిపెక్కినా, కన్ను నీళ్లు గారుతున్నా, కన్ను దురదొచ్చినా, కన్ను గుచ్చుకుంటున్నా నేత్ర వైద్యుని సంప్రదించాలి. మూడు, కన్ను రెప్ప వాలిపోతున్నా, కనుపాప పెద్దదవుతున్నా, రెప్పల మీద కాయలు లాంటివి వచ్చినా ఉండాలి. ఎందుకంటే కనుపాప అంటే మన ప్యూపుల్ కంటి మధ్యలో ఉంటుందండి, నల్లగా ఉంది చూశారు కదండి, ఇక్కడ ఈ మధ్యలో సెంటర్లో ఉందండి, అది కనుపాప. ఆ కనుపాప సైజును బట్టి, దాని రియాక్షన్ బట్టే చాలా జబ్బులు డయాగ్నోస్ చేస్తామండి. బ్రెయిన్లో తేడా వచ్చిందంటే కనుపాప మూసుకుపోవటం కానీ, కనుపాప పెద్దదవటం కానీ జరుగుతుందండి. ఆ కనుపాప మూసుకుపోవడం పెద్దదయ్యేది దృష్టి లోపంలాగా చెప్పింది. సరే, ఈ కన్ను మూసుకుంటే ఒకలాగా కనపడుతుంది, ఈ కన్ను మూసుకుంటే ఒకలాగా కనపడుతుంది అనేది ఫస్ట్ అండి. తర్వాత ఈ మూడు కాకుండా రెప్ప వాలిపోవటం, మగతగా ఉంది, నిద్ర వస్తుందండి, చూడలేకపోతున్నప్పుడు, ఇటువంటి సాధారణమైన కంటికి సంబంధించిన లక్షణాలు వచ్చినప్పుడు కళ్ళజోడు వెంటనే వేస్తే తొందరగా మార్పు వస్తుందండి. లేదనుకోండి ఆ దృష్టిలో అలా పెరుగుతూ ఉంటుంది. అన్నిటికీ మించి వ్యాధికి కారణమైన దాన్ని, ఇలా వెళితే కాల్లో ముళ్ళు గుచ్చుకుంది, ఆ పక్క వెళ్ళబాకండి అని చెప్పి సలహా ఇవ్వాలి. ఇటువంటి ఆహారం తీసుకుంటే, సో చాలామంది ఈ రోజున ఫ్రెష్ ఫుడ్ తీసుకోకపోవటం వల్ల ఈ రోజున వండిన కూరని హైదరాబాద్ నుంచి వచ్చిన ప్యారడైజ్ బిర్యానీ 2 రోజులు ఫ్రిడ్జ్లో పెట్టుకు తింటాం, దాంట్లో నూనె వేసుకుని వేపుకు తింటాం. మరి అనారోగ్యాలు రావండి? ఈ అనారోగ్యాలే కదండి మందుల షాపులను పెంచుతుంది. ఈ మూడోది అతి భయంకరమైనది, మందుల షాపుకి వెళ్ళి ఇదో బెదరో ఓ ట్యాబ్లెట్ అని అడుగుతున్నారండి. అది ఎంతవరకు సమంజసం అండి? డాక్టర్ పరీక్ష చేసి మందులు రాస్తాడు. ఇదివరకు డాక్టర్లు చక్కగా నాడి పట్టుకొని చూసి మందులు రాసేవాళ్ళు, స్టెథోస్కోప్ పెట్టేవాళ్ళు చూసేవాళ్ళు. ఇప్పుడులాగా లేదా ఆ రోజుల్లో. ఇప్పుడు టెక్నాలజీ మారింది కాబట్టి వివిధ పరీక్షలు మీరు చేయించుకుంటామంటున్నారు. మీరే ప్రశ్నిస్తున్నారు మమ్మల్ని, డాక్టర్ గారు ఎంఆర్ఐ తీయించుకోమంటారా, సిటీ స్కాన్ చేయించుకోమంటారా, స్కానింగ్ చేపిస్తే ఎలా ఉంటుంది డాక్టర్ గారు అంటున్నారంటే, మాకంటే మీరు ఇంకా అప్డేట్గా ఉన్నారని చెప్పేసి. యథా ప్రజ తదా వైద్య. ఇదివరకు ఎవరైతే వైద్యుడు ఉండేవాళ్ళో ప్రజల మాట వినాలి. ఇప్పుడు ప్రజలు ఎలా ఉంటుంది డాక్టర్ గారు, వెరీ గుడ్ ఐడియా చేయించుకోండి అంటున్నాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ఓవర్ ఇంటెలిజెన్స్కి మధ్యలో ఉంటుందండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి రోబోలో శంకర్ గారు ఎప్పుడో తీశాడండి. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో సబ్జెక్ట్ వస్తుంది. రీసెంట్ మోడిఫికేషన్స్లో మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒకటి, 3D కార్నియాస్ ఒకటి. నేను సుమారుగా 3-4 వేల మంది చనిపోతే కళ్ళు తీసుకున్నానండి. ఒక 500 మందికి నా చేతితో వేశానండి, మిగతా ఐ బ్యాంకులో వేసామండి. ఇప్పుడు 3D కార్నియాస్ అని వచ్చినాయండి. అమ్ముతారు మార్కెట్లోనే. ఈ కార్యాన్ని పెట్టేస్తాం. ఈ మధ్యకాలంలో ఎక్కడో చూశాను, పూర్తి అంధత్వం అతనికి టెక్నాలజీతో కళ్ళు తెప్పించారు అనేసి. ఈ మధ్య వారంలో చూసాం, ఇజ్రాయెల్లో అట్లాంటి హాస్పిటల్ జాయింట్ అయితే తలను మార్చేశారు అని చెప్పేసి కూడా వచ్చింది. సో టెక్నాలజీ మారుతుందండి, టెక్నాలజీకి తగ్గట్టుగా ఉండాలి. కానీ రోగి యొక్క ఎక్స్ట్రాడినరీ నాలెడ్జ్గా కూడా డాక్టర్ మారాడంటే త్వరలో వైద్య శాస్త్రాన్ని కొత్త పొంతలు తొక్కుతాయండి. ప్రస్తుతానికి నేత్రదానం అంటే కన్ను మొత్తం మార్చమండి, ప్లీజ్ టేక్ ఇట్ గ్రాంటెడ్. కన్ను మొత్తం మార్చమండి. వాచ్కి ప్రాబ్లం వచ్చిందంటే వాచ్ గ్లాస్ ఒక్కటే మారుస్తామండి, లోపల మిషన్ కానీ ముళ్ళు దొనికెళ్ళవండి. ఈ చక్కగా ఇలా తీసి ఈ నల్లగుడ్డును ఒక్కదాన్నే మారుస్తామండి. పుట్టుగుడ్డు అంటే నల్లగుడ్డు అంధత్వం ఉన్న వాళ్ళకి మాత్రమే వస్తుందండి. లోపల రెటీనాలో ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, కన్ను సింక్ అయిపోయిన వాళ్ళకి రాదండి. ఒక్క కార్నియా, నల్లగుడ్డు మీద తెల్లని మచ్చలు వచ్చినా, నల్లగుడ్డు తెగిపోయినా ఈ మారుస్తామండి. అందుకే మీకు ఉదాహరణ చెప్పాను. వాచ్ గ్లాసు పగిలిపోయింది, వాచ్ని పారేయం కదండి, కొత్త వాచ్ గ్లాసు వేయించుకుంటాం. అలానే వచ్చింది. దాన్నే ఇప్పుడు మార్కెట్లో కొత్తగా 3D కార్నియాస్ అని వచ్చినాయండి. ఆ కొత్త కార్నియాస్ అమ్ముతున్నారండి. 50,000 60,000 ఉందంట, ఇంకా రాలేదు బయటికి. లేజర్స్ 1,50,000 దాకా తీసుకుంటున్నారు. అమెరికా వాళ్ళు ఇక్కడికి వచ్చి ఆపరేషన్ చేయించుకెళ్తున్నారు. నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఉన్నాడు, అక్కడ క్యాట్రాక్ట్ $100 అంట, ఇక్కడికి వచ్చి చేయించుకున్నాడు.